శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశాల్లో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 17వ తేదీ 9వ నెల 2025 సంవత్సరం బుధవారం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపదమాసం కృష్ణపక్షం ఏకాదశి తిథి రాత్రి 1:25 వరకు, అనంతరం ద్వాదశి. పునర్వసు నక్షత్రం ఉదయం 9:35 వరకు, అనంతరం పుష్యమి నక్షత్రం. పరిఘ యోగం రాత్రి 2:31 వరకు, అనంతరం శివం యోగం. భవకరణం మధ్యాహ్నం 2:48 వరకు, అనంతరం బాలువకరణం. వర్జం సాయంత్రం 5:23 నుండి 6:56 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:43 నుండి 12:31 వరకు. నేటి అమృత ఘడియలు ఉదయం 7:16 నుండి 8:48 వరకు. తిరిగి అమృత ఘడియలు రాత్రి 2:45 నుండి 4:18 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9 వరకు. ఇక ఈనాటి విశేషం సర్వ ఏకాదశి, మతత్రయ ఏకాదశి. ప్రతి నెలలో వచ్చేటటువంటి 2 ఏకాదశులు, 12 మాసాల్లో వచ్చేటటువంటి 24 ఏకాదశులకు ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క విశిష్టమైన నామం, విశిష్టమైన ఫలం మనకి ఏకాదశి మహాత్యంలో చెప్పబడుతున్నాయి. అటువంటి వాటిలో ఈ భాద్రపద బహుళ ఏకాదశిని ఇందిర ఏకాదశి అని అంటారు. లక్ష్మీనాథుడైనటువంటి కమలనాభుడైన విష్ణు అర్చన ఈనాడు చేయటం వల్ల విష్ణు కృపతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. అంటే లక్ష్మీ కృప, లక్ష్మీపతి యొక్క అనుగ్రహం ఈ రెండింటినీ మనకి పరిపూర్ణంగా అందించేటటువంటి ఏకాదశి ఈ ఇందిర ఏకాదశి. అదేవిధంగా ఈనాడు కన్యా సంక్రమణ ప్రయుక్త షడశీతి పుణ్యకాలం. ఈ రోజున సూర్యభగవానుడు గ్రహరాటైనటువంటి సూర్యుడు సింహరాశి నుండి, తన స్వక్షేత్రమైనటువంటి సింహరాశి నుండి కన్యరాశిలోకి ప్రవేశించేటటువంటి కన్యా సంక్రమణం, కన్యా సంక్రాంతి ఈ రోజున. షడశీతి అంటే 86 విశిష్టమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి ఫలితాలను మనకు ప్రసాదించేటటువంటి ఈ విశిష్టమైనటువంటి సంక్రమణం ఈ రోజున. ఈ కన్యా సంక్రాంతి నాడు చేసేటటువంటి ఏ కొద్దిపాటి దేవతారాధన అయినా మనకు విశేషమైన ఫలితాన్ని అందజేస్తుంది. అందులో ఈ కన్యా సంక్రమణం జరిగేటటువంటి ఈ రోజున నదీ స్నానం లేక సముద్ర స్నానం చేయటం అనేది చాలా విశిష్టమైనటువంటి ప్రక్రియగా చెప్పబడుతుంది. అందులో ఇవాళ సంక్రమణం, ఏకాదశి రెండూ కలిసి రావటం చాలా విశేషం. ముఖ్యంగా యథాశక్తిగా ఏవైనా దేవతా హోమాలు అవన్నీ చేసుకోగలిగినటువంటి వాళ్ళు చేసుకోవచ్చు. అందరూ ఆచరించదగినటువంటి సత్యనారాయణ వ్రతాన్ని కనుక ఈనాడు చేసినట్లయితే, ముఖ్యంగా ప్రదోషకాలంలో పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం ప్రదోషకాలంలో కనుక సత్యనారాయణ వ్రతాన్ని చేసినట్లయితే, సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితదం విశ్వం ఏన తస్మై నమో నమః. అటువంటి సత్యదేవుడి యొక్క దివ్యకృప వల్ల సమస్త కామ్యాలు, సమస్త ఈప్సితాలు తప్పకుండా సిద్ధిస్తాయి. అదేవిధంగా సంక్రమణ పుణ్యకాలం ఏదైతే ఉందో ఆ సమయంలో చేసేటటువంటి ఏ కొద్దిపాటి దేవతారాధన అయినా, ఏ కొద్దిపాటి దానమైనా విశేషమైన ఫలితాన్ని అందజేస్తుంది. కనుక ఈ సంక్రమణ సమయంలో ఈ రోజున పితృదేవతలను ముఖ్యంగా ఉద్దేశించి, ఎందుకంటే ఇది మహాలయంలో జరుగుతున్నటువంటి సంక్రమణం కనుక పితృదేవతలను ఉద్దేశించి చేసేటటువంటి దానాలు విశిష్టమైన ఫలితాలను అందజేస్తాయి. ముఖ్యంగా ఈనాడు బుధవారం ఏకాదశి రావటం వల్ల మహాలయాల్లో పాలు, పెరుగు ఈనాడు యోగ్యులైనటువంటి వారికి దానం చేయటం వల్ల విశిష్టమైన ఫలాలు లభించడంతో పాటు పితృదేవత అనుగ్రహం మనకి పరిపూర్ణంగా లభిస్తుందని శాస్త్రవచనం. అటువంటి ఈ ఏకాదశి తిథి నాడు యథాశక్తిగా విష్ణు ఆరాధన చేసి విష్ణు కృపకు, గ్రహరాటైనటువంటి సూర్యభగవానుడి యొక్క అనుగ్రహానికి అందరూ పరిపూర్ణంగా పాత్రులు అవుతారని, అవ్వాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారందరికీ కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే ఆనాటికి సర్వ కార్య పరిపూర్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలన్నింటినీ తెలుసుకుంటారు. భాద్రపద బహుళ ఏకాదశిని ఇందిరా ఏకాదశి అని వ్యవహరిస్తారు. ఇంతటి పవిత్రమైన ఇందిరా ఏకాదశి నాడు పాటించవలసిన నియమాలేమిటో ఆ విశేషాల్ని
శ్రీకరం శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందిరా ఏకాదశి. భాద్రపద బహుళ ఏకాదశిని ఇందిరా ఏకాదశిగా వ్యవహరిస్తారు. మహాలయ పక్షంలో వచ్చే ఈ ఏకాదశి ఎంతో ప్రత్యేకమైనది. పద్మపురాణంలో ఇందిరా ఏకాదశి ప్రాధాన్యాన్ని గురించి వివరంగానూ విశేషంగానూ ఉంది. విష్ణువుని అష్టోత్తర సమన్వితంగా తులసి దళాలతో పూజించాలి. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని సాయంకాలం పూట పఠిస్తూ ఉండడం లేదా పఠించే అవకాశం లేకపోతే వినడాన్నైనా చేయడం శ్రేయస్కరం. పితృపక్షాల్లో వచ్చే ఈ ఏకాదశిని పితృదోష విమోచన ఏకాదశి అని కూడా పిలుస్తారు. పితృపక్షంలో పిండ ప్రదానం, తర్పణం అనే వాటిని చేసి అనంతరం ఏకాదశి నాడు ఉపవసించినట్లయితే పితృకృపతో పాటు విష్ణు అనుగ్రహం కూడా చేకూరుతుంది. ఈ ఏకాదశి వ్రతాన్ని నిర్వహించడం వల్ల పితృదేవతలు నరక యాతన నుండి విముక్తి పొందగలుగుతారు. స్వర్గంలో స్థానం కూడా వారికి లభిస్తుంది అని ఏకాదశి వ్రత మహాత్మ్యం తెలియజేస్తుంది. పితృదేవతల పరిపూర్ణ అనుగ్రహాన్ని సాధించడానికి ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం మరింత గొప్పది. ఇందిరా ఏకాదశి నాడు వీలైనన్ని మొక్కల్ని నాటి వాటిని సంరక్షించడానికి ప్రత్యేకమైన వ్యవస్థని కూడా ఏర్పాటు చేయాలి. అలాగే తులసి, మారేడు, వేప, కొబ్బరి మొదలైనటువంటి మొక్కల్ని దానం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలని అందుకోవచ్చు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు భాద్రపద బహుళ ఏకాదశి, బుధవారం. నక్షత్రం పునర్వసు ఉదయం 9:35 తదుపరి పుష్యమి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురు చంద్రులు, సింహంలో రవి శుక్ర కేతువులు, కన్యలో బుధుడు, కుజుడు తులలో ఉంటే కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తమ పని మీద మాత్రమే తాము ఏకాగ్రతా బుద్ధితో ఉండడం అవసరం. ఎంత ఒత్తిడి వచ్చినా, ఎంత దగ్గర బంధువులు ఆత్మీయ మిత్రులు అయినా వారి విషయంలో మధ్యవర్తిత్వాన్ని వహించడం ఏమాత్రమూ సరే కానే కాదు. ఈ రోజుకి వ్యవసాయానికి సంబంధించినటువంటి భూముల మరమ్మతుల్ని బాగా చేయగలుగుతారు. ఆర్థికమైనటువంటి లాభాన్ని పొందగలుగుతారు కూడా ముందునేటికి. ఇందిరా ఏకాదశి సందర్భంగా మేషరాశి వారు శ్రీ మహావిష్ణువుని మందారాలతో అర్చించినట్లయితే నూతన పదవీ లాభానికి అవకాశం ఉంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గాలిలో మేడల్ని కట్టేటటువంటి ఆలోచన ఏమాత్రము ఉండదు. ఉన్న మాటని స్పష్టంగా ఉన్నట్లుగా మాట్లాడగలుగుతారు. అనవసరమైనటువంటి ఆలోచనల జోలికే పోరు. పై అధికారులైనా సరే పొరపాటు చేస్తూ ఉన్నారని అనిపించినట్టయితే మొగమాటం లేకుండా వారికి తెలియచేస్తారు సరైనటువంటి శైలిలో. పై అధికారులు కూడా విశేషంగా వీరిని ఆదరించే కారణం కూడా ఇదే. ఇందిరా ఏకాదశి సందర్భంగా వృషభ రాశి వారు ధనలక్ష్మీదేవిని ఆవు పాలతో అభిషేకించినట్టయితే ఆకస్మిక ధన లాభం వ్యాపారంలో కలిగే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుకూలమైనటువంటి ఆలోచనలతో ఉంటారు. ప్రతికూలమైనటువంటి ఆలోచనల జోలికి పోరు కూడా. దాంపత్యంలో మధ్యమ స్థాయి సంబంధమే ఉంటుంది తప్ప విశేషమైనటువంటి అనుబంధం లేకపోవచ్చు.
భార్యాభర్తలు ఉద్యోగరీత్యా కొద్ది దూర భార ప్రదేశాలలో ఉండే ఆలోచన ఉండొచ్చు. కానీ కొద్దిగా ఆర్థికమైనటువంటి ఆదాయానికి పట్టు పట్టకపోయిన పక్షంలో ఇరువురు ఒకే చోట ఉండే అవకాశం ఉండొచ్చు. ఇందిరా ఏకాదశి సందర్భంగా మిథున రాశి వారు శ్రీహరిని చామంతులతో పూజించినట్లయితే నూతన ఉద్యోగ లాభ సూచన కలుగుతుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యంగా కుటుంబాన్ని నడుపుతూ ఉంటారు. అయితే చక్కనైనటువంటి నీటిలో నావ ప్రయాణంలాగా ఎటుపక్కకి వాలు ఉంటే అటుపక్కకి సాగుతూ నియమితమైనటువంటి మార్గం లేకుండా ఉండే ధోరణి ఉండొచ్చు. ఎవ్వరికీ రుణాన్ని ఇచ్చేటటువంటి ఆలోచనతో ఉండరు. రుణాన్ని తీసుకునేటటువంటి విషయంలో మాత్రం స్థిరమైన ఆస్తుల్ని పెంచుకోవడం కోసం రుణాన్ని తీసుకోవడం సరైనదేనేమో అనే ఆలోచనకు వస్తారు. అయినా రుణాన్ని తీసుకునే విధానం ఏమాత్రం ఉండకపోవచ్చు. ఇందిరా ఏకాదశి సందర్భంగా కర్కాటక రాశి వారు సౌభాగ్య లక్ష్మీదేవిని పూజించి ఫలరసాల నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక వ్యాపారంలో పెట్టుబడికి కావాల్సిన ద్రవ్యం విశేషంగా లభించే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చెప్పలేనటువంటి ధైర్యం వృత్తిలో ఉంటుంది, వ్యాపారంలో ఉంటుంది, ఉద్యోగంలో కూడా ఉంటుంది. అయినప్పటికీ పై అధికారులు వీరి పక్ష కొద్ది కన్నెర్ర భావంతో ఉండేటటువంటి కారణంగా అడిగినటువంటి సందర్భంలో సెలవుని ఇయ్యలేకపోవచ్చు, వీరు పొందలేకపోవచ్చు. ఇంతకుముందు సంతానానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను చేసే సందర్భంలో ఆర్థికమైనటువంటి ఖర్చు ఎక్కువగా అయినటువంటి కారణంగా తాత్కాలిక ఆర్థిక మాంద్యంతో ఉండే అవకాశం గోచరిస్తుంది. ఇందిరా ఏకాదశి సందర్భంగా సింహరాశి వారు వైభవ లక్ష్మీదేవిని కుంకుమతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి, వేతన ఆధిక్యంతో లభించే అవకాశం ఉండొచ్చు. ఆగ్నేయ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉంటారు. చెప్పదలిచింది విస్పష్టంగా చెప్తారు. నూతనమైనటువంటి చదువుకు శ్రీకారం చుడతారు. చదువుకున్న దానిలో విశేష ప్రావీణ్యాన్ని సంపాదించడం కోసం అనేక గ్రంథాలని తిరగేస్తూ ఉంటారు. అయితే వ్యక్తుల మధ్య ఉండేటటువంటి ఘర్షణ వాతావరణం ఏదైనా ఉంటే ఆ సందర్భంలో సహనం కోల్పోయి మాట్లాడతారు. పొరపాటుని అంగీకరించవలసిన పరిస్థితి కూడా వీరికో సందర్భంలో కలగచ్చు. ఇందిరా ఏకాదశి సందర్భంగా కన్యారాశి వారు గజలక్ష్మీదేవిని పసుపుతో అర్చించినట్లయితే కోపం పూర్తిగా అదుపులో ఉండే కారణంగా విజయ లాభం కలుగుతుంది. ఉద్యోగ విషయంలో వాయవ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తల్లిదండ్రులతోనూ అలాగే సంతానంతో కూడా తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావన కలిగే అవకాశం ఉండొచ్చు. ఔషధ సేవని చేస్తూ కూడా కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా తోటి ఉద్యోగులందరూ కూడా ఇంత చక్కనైన క్రమశిక్షణతో ఉండేటటువంటి అధికారి మీద ఏవేవో కొన్ని నేరాలని చెప్పినటువంటి కారణంగా వారి దృష్టిలో వీరు వ్యతిరేక భావంతో ఉండే అవకాశం గోచరిస్తుంది. అయినప్పటికీ కూడా వారు ఏర్పాటు చేయబడ్డ అభియోగాలన్నీ కూడా వీగిపోయే అవకాశం ఉంటుంది. ఈరోజుకి ఇందిరా ఏకాదశి సందర్భంగా తులారాశి వారు హయగ్రీవుడిని కనకాంబరాలతో అర్చించినట్లయితే మానసికమైనటువంటి ఆందోళన తొలగి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేష అభివృద్ధి లభించే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3.
ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పట్టుదల భావం ఉండదు. కోపం పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్య భావం విశేషంగా ఉంటుంది. కొత్తదైనటువంటి పొలాన్ని కానీ అలాగే భూమిని కానీ కొనాలనే ఊహ ఉంటుంది. కొనుక్కునే అవకాశం మాత్రం లేకపోవచ్చు. చేస్తున్నటువంటి ఉద్యోగంలో అన్ని విధాల అనుకూలతే గోచరిస్తూ ఉంటుంది. భర్త చేస్తున్నటువంటి ఉద్యోగం మధ్యమైనటువంటి ఆదాయ మార్గంతో ఉండే అవకాశం ఉండొచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయం ఈ రాశి వారికి మధ్యమంగానే ఉంటుంది. ఈ రోజున ఈ రాశి వారికి ఇందిరా ఏకాదశి సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ మహాగణాధిపతిని బిల్వ దళాలతో అంటే మారేడు పత్రాలతో అర్చించినట్లయితే నూతనోత్సాహం కలుగుతుంది. దాని ద్వారా సర్వ విఘ్నాలు తొలగిపోయి ఆర్థిక లాభం కలుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాటకి మాట అతి స్పష్టంగా సూటిగా మాట్లాడేస్తారు. ఎదుటివారి మనసు గాయపడినటువంటి విషయాన్ని పట్టించుకోని తనంతో కూడా ఉంటారు. రుణాన్ని అప్పుడు ఇచ్చినటువంటి వారిని నిర్లక్ష్య భావంతో చూస్తూ ఉండే అవకాశం గోచరిస్తుంది. వేరే పని మీద ఉండేటువంటి కారణంగా ఆ చిన్నదాన్ని విశేషమైన అపార్థాన్ని చేసుకునే అవకాశం ఉండొచ్చు. సంతానానికి సంబంధించిన విద్య మరింత మెరుగుగా ఉండే అవకాశం ఉంది. ఇందిరా ఏకాదశి సందర్భంగా ధనురాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని పసుపు అక్షతలతో పూజించినట్లయితే వివాహాది శుభకార్యాలు అశ్రమంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి మాంద్యంతో పీడింపబడుతూ ఉండొచ్చు. కోపభావం పూర్తిగా తగ్గించేసుకుని ఉంటారు. అయితే పట్టుదల మాత్రం విడనాడకుండా ఉండే అవకాశం ఉంది. తాత్కాలికంగా స్థలానికి సంబంధించిన మార్పుని వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ నివాసంలో కానీ చేసే అవకాశం గోచరిస్తుంది. మార్పు తప్పక వీరికి లాభాన్ని కలగజేసే అవకాశం ఉండొచ్చు. సంతానానికి సంబంధించినటువంటి విద్యా ప్రభావం మధ్యమంగానే ఉంటుంది తప్ప ఈ రాశి వారికి విశేషంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. ఇందిరా ఏకాదశి సందర్భంగా మకర రాశి వారు విద్యాలక్ష్మిని అంటే సరస్వతీదేవిని కానీ పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే కుటుంబంలో ఇంకా విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి తప్పక ఉత్తమ ఫలితాలు లభించే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉంటారు. శారీరకంగా దృఢంగా ఉండగలుగుతారు. బంధువులు ఎవరిని దూరం చేసుకోవాలనే ఆలోచన లేకుండా ఉండగలుగుతారు. స్పెక్యులేషన్ మీద దృష్టి విశేషంగా ఉంటుంది. తప్పక అనుకూలించే మార్గాలు కూడా ఉండొచ్చు. ఇంతకుముందు ఎప్పుడో చేసినటువంటి రుణంలో కొంత మిగిలినటువంటి కారణంగా ఆ మిగులు రుణాన్ని కూడా తీర్చేసుకోగలిగిన అవకాశం ఈ రోజున పుష్కలంగా గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయాలు ఈ రాశి వారికి ధర్మబద్ధంగానే వస్తాయి. విశేషంగా లభించే అవకాశం కూడా గోచరిస్తోంది. ఇందిరా ఏకాదశి సందర్భంగా కుంభరాశి వారు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని సన్నజాజులతో అర్చించినట్లయితే తప్పక నూతన గృహ లాభానికి అవకాశం కలుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే బలిష్టంగా బలంగా ఒక ఆలోచనని చేస్తారు. అయితే తమ ఆలోచనతో సమానంగా పశు పక్షి జాతుల్లో ఎవరైనా ఇదే తీరు ప్రయత్నాన్ని కానీ చేసినట్లయితే అదే తీరుగా ప్రయత్నాన్ని చేయగలుగుతారు. అనుకూల ఫలితాన్ని సాధించగలుగుతారు కూడా.
వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పెద్దగా ఆదాయం లభించలేదని అనిపించినప్పటికీ తాత్కాలికంగా విశేషమైనటువంటి లాభం కలుగుతుంది. ముందు నాటికి నూనె సంబంధించినటువంటి ఆ పిండి వంటలని తగ్గించడం వల్ల శారీరక ఆరోగ్యం చాలా బాగుండే అవకాశం ఉంది. ముఖ్యంగా తాత్కాలికమైనటువంటి మధ్యమ వైద్య పరీక్షల్ని చేయించుకోవడం ఈ రాశివారు శ్రేయస్కరం. ఇందిరా ఏకాదశి సందర్భంగా మీనరాశివారు విజయలక్ష్మీదేవిని కొబ్బరి నీటితో అభిషేకించినట్లయితే సంపూర్ణమైనటువంటి భూ లాభానికి అవకాశం ఉంటుంది. ఆశ్రమంగా ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు బుధవారం అయినటువంటి సందర్భంగా గణపతి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు ఇందిరా ఏకాదశి, కన్యా సంక్రమణం. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా భాద్రపద మాసంలో మహాలయ పక్షాల్లో పితృపక్షాల్లో వచ్చే ఏకాదశి ఇందిరా ఏకాదశి కాబట్టి పితృదోషాలు పితృశాపాలు వీటన్నిటి నుంచి బయటపడటానికి ఇందిరా ఏకాదశి సందర్భంగా రావి చెట్టు దగ్గర ఆవాల నూనె దీపాన్ని వెలిగించాలి. అలా వెలిగిస్తే ఇందిరా ఏకాదశి సందర్భంగా పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు తులసి కోట దగ్గర ఉదయం పూట సాయంకాలం పూట ఆవు నెయ్యి దీపాలు వెలిగించాలి. తులసి కోట చుట్టూ 11 ప్రదక్షిణలు చేయాలి. దీనివల్ల శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహం కలిగి వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. అలాగే ఆర్థికంగా బాగా కలిసి రావాలంటే ఇందిరా ఏకాదశి సందర్భంగా పాటించే ఒక సులభమైన పరిహారం ఉంది. ఆ పరిహారం ఏంటంటే 5 తమలపాకులు తీసుకొని ఆ 5 తమలపాకుల మీద తడి గంధంతో కానీ తడి సింధూరంతో కానీ కుంకుమతో కానీ శ్రీం అనే అక్షరం రాసి వాటిని విష్ణు సంబంధమైన చిత్రపటం దగ్గర ఉంచి దీపాన్ని వెలిగించి పూజ చేసి ఆ తర్వాత ఆ 5 తమలపాకులు కూడా గృహంలో ఎక్కడైనా పరిశుభ్రమైన ప్రదేశంలో దాచిపెట్టుకోవాలి. దీనివల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలిగి ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. లేదా అప్పుల సమస్యలు ఉన్నవాళ్ళు, వృధా ఖర్చుల సమస్యలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈరోజు విష్ణుమూర్తిని పసుపచ్చటి పూలతో పూజ చేసి పసుపు రంగులో ఉన్న పండ్లు నైవేద్యంగా సమర్పించాలి. దీనివల్ల కూడా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలిగి ఖర్చులు తగ్గి ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు గోమాతకి పచ్చగడ్డి ఆహారంగా తినిపించడం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. ఇందిరా ఏకాదశి సందర్భంగా కొన్ని దానాలు ఇస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఆ దానాలలో ముఖ్యమైన దానాలు ఏంటంటే కొబ్బరి దానం ఇస్తే మంచిది, నల్ల నువ్వులు దానం ఇస్తే మంచిది, బార్లీ గింజలు దానం ఇస్తే మంచిది. అలాగే ఈరోజు ఇందిరా ఏకాదశి సందర్భంగా తులసి మొక్క దానం ఇచ్చినా కూడా సమస్త శుభాలు చేకూరతాయి. ఈ దానాలలో ఏ దానం ఇచ్చినా కూడా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇందిరా ఏకాదశి సందర్భంగా ఈ విధి విధానాలు పాటిస్తూ విష్ణు సంబంధమైన ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించండి, సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే ఈరోజు సాయంకాలం 5:01 కన్యా సంక్రమణం జరుగుతోంది. అంటే సూర్యుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కన్యా సంక్రమణం సందర్భంగా సూర్యుడి అనుగ్రహం కలగటానికి దగ్గరలో ఉన్న ఆలయ ప్రాంగణంలో గోధుమలతో తయారు చేయబడిన పదార్థాలు ఎవరికైనా పంచిపెట్టండి. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి విష్ణు సంబంధమైన ఆలయం రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ ప్రాంగణంలో గోధుమలతో తయారు చేయబడిన పదార్థాలు పంచిపెడితే కూడా కన్యా సంక్రమణం సందర్భంగా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కర ఈ 12 నామాలు ఇంట్లో దీపం పెట్టి చదువుకోండి. కన్యా సంక్రమణం సందర్భంగా సూర్యుడు అనుగ్రహిస్తాడు. అలాగే స్నానం చేసేటప్పుడు కూడా ఎరుపు రంగు పుష్పాలు నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేస్తూ ఓం సవిత్రే నమః అని 12 సార్లు అనుకోవటం ద్వారా కూడా సూర్యుడి అనుగ్రహానికి పాత్రలై సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చు. ఇందిరా ఏకాదశి, కన్యా సంక్రమణం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించి విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు యతి మహాలయం. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించడం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయో అలాగే భవిష్యత్తులో ఎప్పుడూ కూడా
పెద్ద పెద్ద కష్టాలు రాకుండా ఉండటానికి, పెద్ద పెద్ద సమస్యలు రాకుండా ఉండటానికి, ప్రారబ్ధ కర్మల ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి, పుణ్యాన్ని తొందరగా సిద్ధింపజేసుకోవటానికి ఎలాంటి ముఖ్యమైన పరిహారాలు పాటించాలో రేపటి శుభవ లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.